హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఉచిత కుట్టు మిషన్కి ఎలా అప్లై చేయాలి, అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారా అండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కావడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని అడుగుతుంది కదా, ఎవరైతే ఉచిత కుట్టు మిషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్నైతే ఇక్కడైతే రాయండి. తర్వాత ఇక్కడ మేలా ఫీమేల్ అని అడుగుతుంది. మేల్ అయితే మేల్ ఇవ్వండి, లేదా ఫీమేల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది కదా, ఇందులో మీ అడ్రస్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ అయితే అడుగుతుంది. మీ క్యాస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పూర్ అని అడుగుతుంది కదా, పూర్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదా నో అని ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వితంతువు అని అడుగుతుంది. వితంతువు అయితే ఎస్ అని ఇవ్వండి. డిస్టాండెడ్ వైఫ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదా నో అయితే నో అని ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ హ్యాండిక్యాప్టెడ్ అని అడుగుతుంది. హ్యాండిక్యాప్టెడ్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదా నో అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంది కదా, యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీకు సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుందో ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఏమైనా ఉచిత కుట్టు మిషన్ ఇవ్వడం జరిగిందా అని అడుగుతున్నారు. ఒకవేళ ఇచ్చింటే ఎస్ అని ఇవ్వండి, లేదా నో అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ టైలర్ వర్క్ ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అని ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్క్లోజ్డ్ ఆర్ నాట్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఎవరైతే ఉచిత కుట్టు మిషన్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఉచిత కుట్టు మిషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరైతే సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 12,000 మాత్రమే ఉండాలి. అది కూడా మీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ సంవత్సరానికి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో 12,000 లోపు మాత్రమే ఆదాయం అయితే ఉండాలి. అలాగే మీ ఏజ్ వచ్చేసి 20 నుంచి 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత హ్యాండిక్యాప్టెడ్ మెడికల్ సర్టిఫికేట్, హ్యాండిక్యాప్టెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్నైతే మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారు, కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ స్టాండర్డ్ వైఫ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అది కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ప్రూఫ్గా టైలర్ నేర్చుకున్నామని మీరు లేబర్ సర్టిఫికేట్ అలాంటిదైతే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతున్నారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత దీంతో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఈ అప్లికేషన్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో లేదా మీ కలెక్టర్ ఆఫీస్లో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేస్తే అక్కడ వెరిఫికేషన్ చేసి మీకు అర్హత ఉంటే గనక ఉచిత కుట్టు మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఉచిత కుట్టు మిషన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.